ఈరోజు మా ఇంట్లో రెసిపీ పచ్చి పులుసు, ఆలుగడ్డ కుర్మా, కొయ్యగూర వేపుడు. ఆ కొయ్యగూర వేసి అయితే నేనైతే బజ్జీలు వేసిన అన్నట్టు వైట్ రైస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. నేనైతే ఈరోజు సాటర్డే నాకైతే ఫాస్టింగ్ ఉంది. చూడండి, నేను మా రెసిపీ చూపిస్తున్నా. మీరైతే పచ్చి పులుసు వేస్తున్నా. ఇక్కడ చూడండి పచ్చి పులుసు. ఇదేమో కొయ్యగూర ఫ్రై చేస్తున్నా. ఇదేమో ఆలు కుర్మా చేస్తున్నా. ఆలుగడ్డ అయితే సన్నగా తరుముకొని పెట్టుకున్నా. ఇవేమో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇవేమో బజ్జీల గురించి శనగపిండి. ఇదేమో కొయ్యగూర బజ్జీలు వేస్తున్నా. ఇలాగా బజ్జీలు, ఇంకా ఆనియన్స్, కొన్ని పచ్చిమిరపకాయలు ఇలా కలుపుకుంటున్నా. చూడండి. ఫస్ట్ అయితే పచ్చి పులుసు చేసుకుంటున్నా. పచ్చి పులుసు అయితే నానబెట్టి ఇలా పిసుకొని ఇలా చేసుకున్నా అన్నట్టు. ఇందులోనే కారం, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్, ఉల్లిగడ్డలు సన్నగా తరుముకున్నా కదా, ఈ ఉల్లిగడ్డలు వేసుకుంటున్నా. ఇలాగా పచ్చి పులుసుకు ఇలా వేసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇలాగా మనం ఎన్ని ఉల్లిగడ్డలు వేసుకుంటే అంత మంచిగా అనిపిస్తుంది. ఆలుగడ్డ కుర్మలోకి పచ్చి పులుసు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. ఎక్కువ వేస్తలేను, వేయద్దు, అది మన ఇష్టం. కొద్దిగా వేసి ఇలా కలుపుకుంటున్నా. ఇప్పుడు తాలింపు పెట్టుకుందా. స్టవ్ వెలిగిస్తున్నాం, నేను పెట్టుకుంటున్నాను. పచ్చి పులుసు తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ వేడైంది. కొద్దిగా జీలకర్ర, కళ్యామాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఇలా వేసుకోవాలి. ఇలాగా చూడండి ఫ్రెండ్, తాలింపు పెట్టుకున్న తర్వాత పచ్చి పులుసు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. చూడండి ఫ్రెండ్, ఇక మా వెనక సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి ముంగట చెట్టు ఉన్నది కలమాకు. మా పాప అయితే ఫ్రెష్గా తెంపుకొచ్చింది ఇప్పుడే తాలింపుకు అని. నేనైతే తెంపుకొని ఇలా కడిగి వేసుకుంటున్నా. ఇలా వేసుకుంటున్నా. మనం పచ్చిది తిన్నా మన హెల్త్కి చాలా మంచిది కలమాకు. బీపీ ఉన్నవారికి, షుగర్ ఉన్నవారికి, బీపీ అయితే కలమాకు చట్నీ చేసుకొని పచ్చడి చేసుకొని తినాలి. హెల్త్కి చాలా మంచిది, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది అన్నట్టు. మనం కలమాకు ఎంత తింటే అంత హెల్త్కు మంచిది. చూడండి. ఇప్పుడైతే ఆలు కుర్మా చేసుకుంటుందా. అదే ప్యాన్లో చారు తాలింపు పెట్టిన కడాయిలోనే నేనైతే ఆలు కుర్మా తాలింపు పెట్టుకుంటున్నా. ఆయిల్ వేసిన, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేగుతున్నాయి. పసుపు వేసుకుంటున్నా. కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్,
వేసిన తర్వాత అయితే ఆలుగడ్డ సన్నగా తరుముకొని పెట్టుకున్నా కదా, ఇవి వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత ఇందులోనే కారం. మా ఇంట్లో మాత్రం మా పాపకైతే ఆలు కుర్మా అంటే చాలా ఇష్టం. కారం వేసుకున్నా. కారం తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నా, అది ఆప్షనల్. సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, వేసి కలుపుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చిన కళ్యామాకు ఉంది కదా, కొత్తిమీర అయితే లేదు నా దగ్గర, అన్ని గురించి కళ్యామాకే వేసుకుంటున్నా. ఇలాగా ఆలు కుర్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మరొక రెసిపీ చేద్దాం, ఓకేనా? ఆలు కుర్మా రెడీ అయిపోయింది, చూడండి. ఆయిల్ వేసుకున్న ఫ్రెండ్, కొయ్యగూర అయితే నేనైతే పచ్చగూర ఫ్రై చేస్తున్నా. ఆయిల్ వేసుకున్నా, వేడైంది. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం. కొయ్యగూరలో మాత్రం పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఎక్కువనే ఉండాలి. నేనైతే పచ్చగూర కొద్దిగా ఉందని ఒక చిన్న సైజు 2 ఉల్లిగడ్డలు కోసిన అన్నట్టు. ఇలా వేయించుకున్న తర్వాత పసుపు, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసినాం కదా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ఫస్ట్గానే కొయ్యగూర కట్ చేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నా, వేసుకుంటున్నా. ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే దగ్గర వచ్చిన తర్వాత బాగా దగ్గరికి వచ్చేస్తుంది అన్నట్టు జల్దీనే. సాల్ట్ మనం కొద్దిగానే వేసుకుంటే ఎక్కువ మనకు చేదు కాదు, లేకుంటే బాగా చేదు అయిపోతుంది. మనకు ఉప్పు ఎంత వేస్తామో అర్థం కాదు. పచ్చగూర కదా, దగ్గరకు వచ్చేస్తుంది అన్నట్టు, తొందరగానే దగ్గర వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు కొద్దిగానే ఉన్నాయి కాబట్టి నేను కొద్దిగా లైట్ ఎర్రకారం వేసుకుంటున్నా. ఎర్రకారం వేయకుండా బాగా టేస్ట్ అవుతుంది పూరిలోకి, వేడి అన్నంలోకి చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు పచ్చగూర. దేవుళ్ళకు సుఖ నైవేద్యాలకు కూడా ఎక్కుతుంది అన్నట్టు పచ్చగూర. బజ్జీలన్నా వడియాలన్నా అయితే చాలా సూపర్గా అవుతాయి అన్నట్టు. ఆనియన్ బజ్జీలన్నా అయితే కొయ్యగూర వేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటున్నా. చూడండి ఎంత కొద్దిగా అయింది. మనం ఎంత ఎక్కువ వేసినా పచ్చగూర దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకు కొద్దిగానే అని కనిపిస్తుంది అన్నట్టు. చూడండి, ఇంకా 5 నిమిషాలల్లో అయిపోతుంది అన్నట్టు. ఇలా దగ్గరికి రాగానే మనం దించేద్దాం. పచ్చగూర కూడా రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్, పచ్చగూర రెడీ అయిపోయింది.
అయితే బజ్జీల గురించి అయితే కొయ్యగూర బజ్జీలు వేస్తున్నాను చెప్పిన కదా ఫ్రెండ్. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఇంకా కొయ్యగూర, శనగపిండి కలుపుకున్న, కొద్దిగా కారం వేసుకుంటున్నా ఇందులో, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కలర్ గురించి ఆప్షనల్, అది మనం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. రుచికి సరిపడంత కొద్దిగా సాల్ట్, కొద్దిగా తినే సోడా, ఇంతే నేను వేసుకుంటున్నా. मिलाती तो कैसे दिखना బజ్జీలకు కలుపుకుంటున్నా. చూడండి ఫ్రెండ్, బజ్జీలు అయితే వేసుకుంటున్నా. బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి. ఆనియన్ కొయ్యగూర బజ్జీలు, చూడండి ఫ్రెండ్, ఈరోజు మా ఇంట్లో రెసిపీ పచ్చి పులుసు, ఆలుగడ్డ వేపుడు, ఆలుగడ్డ కుర్మా, ఆనియన్ కొయ్యగూర బజ్జీలు, కొయ్యగూర ఫ్రై. మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్. ఓకేనా? మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.